బోయోజుది హల్లెలూయా అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరదని అడగగా కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనరాలు. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది? పొలంలో పన్నులు ఏరుకోవడానికి వెళ్తుందండి. ఆ ధాన్యం గింజలు ఏరుకోవడానికి కూడా ఎవరిని అడుగుతుంది పర్మిషన్? అత్తగారిని అడుగుతుందండి. ఈ రోజుల్లో అటువంటి కోడలు ఉన్నారండి? ఉన్నారా? అటువంటి కోడలు లేరు. కానీ ఏంటండి, రూతమ్మ ఏం చేసిందండి? పన్నులు ఏరుకోవడానికి కూడా అత్తను అడుగుతుంది. కరువులో ఉన్నది, ఏదో పొలంలో ఏదో ఏరుకొని వచ్చేసి అత్తకి పెట్టచ్చు, కానీ కరువులో కూడా అత్త పర్మిషన్ అడుగుతుంది. ఇటువంటి మంచి జ్ఞానవంతురాలు ఎవరు ఉంటారండి? లేరండి. ఈ రోజుల్లో తిన్న ప్లేట్ కూడా తీయట్లేదండి. ఈ రోజుల్లో తీస్తున్నారండి. అత్తమామను బాధ పెట్టడం తప్ప అత్తమామని ఆనందపరిచే కోడలు ఉన్నారండి ఎక్కడైనా? లేదు. కానీ రూతమ్మ ఏం చేసిందండి? భర్తను కోల్పోయినా, సర్వస్వాన్ని కోల్పోయినా, యవ్వనంలో ఉన్నాను కదా మరొక పెళ్లి చేసుకోవచ్చు అని అనుకున్నా అవన్నీ విడిచిపెట్టి అత్తతో పాటు వెళ్ళి దిక్కులేని దానిలాగా ఎక్కడుందండి? పొలంలో పన్నులు ఏరుకుంటుంది. హల్లెలూయా. ఎవరు తోడుకున్నారండి? దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా? మీరు కరువులో ఉంటే ప్రార్థన చేయండి, దేవుడు మీకు తోడుగా ఉంటారు. మీరు కష్టంలో ఉంటే మీరు దేవుడికి ప్రార్థన చేయండి, దేవుడు మీకు కష్టం తీరుస్తాడు. అంతేగాని కష్టంలోని బాధలను కృంగిపోతే ఎవరు నీకు సహాయం చేయరండి. జార్జ్ ముల్లర్ మీకు తెలుసు కదండి. జార్జ్ ముల్లర్ మీ అందరికీ తెలుసా? జార్జ్ ముల్లర్ అనే ఒక మంచి సేవకుడు ఒక అనాథాశ్రయం నడిపించేవాడండి. అయితే అక్కడ పిల్లలందరికీ ఫుడ్ పెట్టాలి. ఆ రోజు ఆహారం లేదు. దగ్గర దాదాపు కొన్ని 100 మంది పిల్లలు ఉంటారు ఆ ఆశ్రమంలో, కానీ ఆహారము ఏమీ లేదు. ఆయన అన్నాడు పిల్లలతో, మనకి కరువు వచ్చింది కదా, మనమందరినీ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు మన కరువును తీరుస్తాడు, ప్రార్థన చేస్తే దేవుడు మన కడుపు నింపుతాడంటే ప్రతి ఒక్కరు కూడా, చిన్నవారి నుండి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన చేశారండి. ఏం చేశారండి? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేశారు. వాళ్ళు ఏం అడుగుతున్నారు తెలుసా? యేసయ్యా, ఒక రొట్టె కావాలి, పాలు కావాలి, ఇవి ఉండే చాలు, ఈ ఆహారం మాకు చాలని అడుగుతుంటే దేవుని మహాకృపను బట్టి వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన కొన్ని నిమిషాల తర్వాత ఒక పెద్ద పాలు వ్యాన్ వచ్చిందండి. పాలు వ్యాన్ వచ్చే వాళ్ళు అన్నారు, ఈ పాలు ఒక దగ్గరికి మేము పంపించాలి, ఇది మేము పంపించడానికి మాకు సమయము లేదు, మేము ఒకవేళ పంపించిన అక్కడ వెళ్ళేసరికి ఇది పాడైపోతుంది, సో కాబట్టి మీరు ఈ పాలను మీరు వాడుకుంటున్నారండి. ఒక వ్యక్తి ఫ్యాక్టరీ ఓపెన్ చేశాడంట. ఫ్యాక్టరీలో అప్పుడే అని అనుకున్నాడంట, ఎలా అయినా సరే కొంత ఆహారం పిల్లలకి ఇద్దామని. ఆయన ఫ్యాక్టరీలో చేసిన రొట్టెలన్నిటిని ఎప్పుడు ముందు రాత్రే సిద్ధపరిచాడండి. మీరు ఎప్పుడు ప్రార్థన చేశారు? ఉదయాన్న ప్రార్థన చేశారు. ఆయన ఎప్పుడు సిద్ధపరిచాడు? ముందు రాత్రే ఆయన రొట్టెలన్నిటిని సిద్ధపరిచాడండి. వాటన్నిటిని తీసుకొని ఆ అనాథ ఆశ్రమానికి వచ్చారండి. వాళ్ళు ప్రార్థన చేసిన మరుక్షణమే ఈ రెండు వారికి సమకూరే. అంతకుముందు ప్రార్థన చేయకముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? కరువులో ఉన్నారు, ఆహారము లేదు, తినడానికి ఏమీ లేదు. కానీ వారికి ఏం దొరికిందండి? వారు ప్రార్థన చేసి, నాకు తెలియదు మీరు ఏ బాధలు ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినది ఒకటే, దేవుడు నాతో చెప్పమన్న మాట ఒకటే, మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీ పరిస్థితికి పరిష్కారము ప్రార్థన. హల్లెలూయా. ఏంటండి? మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మీకు పరిష్కారానికి ఏంటండి కావాలంటే, జవాబు రావాలంటే ప్రార్థన చేయాలి. అది ఎలాంటి కరువు అయినా సరే. ఏంటండి? రూతుకి భర్త లేడు, నయోమికి భర్త లేడు, ఏంటి ఎవరు దిక్కుముక్కు లేరు. కానీ మరలా వెళ్ళిన తర్వాత ఎవరున్నారండి? దేవుడే దిక్కుగా ఉన్నాడు. దేవుడు అడిగండి మోయాజు ద్వారా, ఆ రాజు ద్వారా ఏం చేశాడండి? వాళ్ళకి కడుపు నింపాడండి. ఆ కరువులో వాళ్ళకి దేవుడు, వాళ్ళు ఏమైనా పొలం దున్నారండి, నీరు పోసారా, విత్తనం చల్లారా, ఎరువులు వేసారా? ఏమీ చేయలేరు. కానీ ఏం చేసుకున్నారు? పన్నులు ఏరుకున్నారు,
పంటను కోసుకున్నారు. హల్లెలూయా. నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఏంటండి, నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నిన్ను కూడా అదే విధంగా దీవిస్తాడు. దేవుడు నిన్ను కూడా అదే విధంగా దేవుడు పోషిస్తాడండి. చాలామంది అనుకోవచ్చు, దేవుడు నన్ను పోషించాలంటే ఎన్నో కష్టాలు పడాలేమో అని అనుకోవచ్చు. రూతమ్మ అక్కడ ఏమైనా ఎండలో కష్టపడిందా? రూతమ్మ రోజు వెళ్ళి ఎరువులు వేసిందా? నీరు కట్టిందా? కలుపు మొక్కలు పీకడానికి వెళ్ళిందా? ఏమీ చేయలేదు. ఎప్పుడు వెళ్ళిందండి? పంటలన్నీ బాగా ఎండిపోయిన తర్వాత కోతకాల సమయంలో వెళ్ళింది. హల్లెలూయా. ఎందుకు? అంతవరకు కూడా దేవుడు సమృద్ధిగా ఉంచాడు. అంతవరకు కూడా ఆ పంటని రక్షించాడు. ఎవరి కోసము? రూతుకి ఇవ్వడం కోసం. ప్రతి పనును, ప్రతి దానిమ్మ గింజను దేవుడు కాపాడాడు. ఎందుకు? ఎవరి కోసము? రూతు కోసము, నయోమి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మన జీవితంలో కొన్ని సార్లు మనం చేసే ప్రార్థనకి ఆలస్యం అవుతుంది, దానివల్ల మనకి కష్టం వస్తుంది అనుకోవచ్చు, దానివల్ల మనకి బాధ వస్తుంది అనుకోవచ్చు, దానివల్ల మనకి శ్రమ వస్తుంది అనుకోవచ్చు. కానీ నా ప్రియ సంగమా, ఒక మాట చెప్తాను వినండి. నీకు ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం అవుతుందంటే దాన్ని నీకు దేవుడు సమృద్ధిగా చేసి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అదే కరువు పరిస్థితుల్లో రూతు, నయోమి మరలా వాళ్ళ పుట్టింటికి వస్తే, నయోమి తల్లిదండ్రులకు ఇంటికి మరలా వచ్చేస్తే రూతు ఏం తింటుందండి? ఆలోచించండి. రూతమ్మ ఏం తింటుంది అప్పుడు? ఆ పచ్చి పనులు తింటుందా? ఆ పచ్చి గడ్డి తింటుందా? తినదు. రూతమ్మ కరువు సమయంలో ఆమె ప్రయాణమై వచ్చేసరికి రూతమ్మకి ఏం దొరికింది? మంచిగా ఎండిపోయిన పనులు, మంచిగా చేతికి వచ్చిన పంట దొరికింది. హల్లెలూయా. అంటే ఆ సమయం నుండి ఈ సమయం వరకు రూతమ్మ ఎన్నో బాధలు పడి ఉంటుంది, ఎన్నో కష్టాలు పడి ఉంటుంది. ఆ కరువులో ఆకలితో, వ్యాధులతో, దాహంతో ఎంతో వ్యాధులు చెంది ఉంటుంది. ఉంటుందా? ఉండదండి. కానీ ఎవరి మీద నమ్మకం పెట్టుకుంది? దేవుడి మీద. దేవుడు ఎవరో సరిగ్గా తెలియదు, దేవుణ్ణి తెలియదు. కానీ ఎవరిని బట్టి నమ్ముకుందండి? అత్తని బట్టి. ఎవరిని బట్టి అండి? అత్తని బట్టి. అత్తతో ఏమన్నదండి?